పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో స్వయంగా మంత్రి నిమ్మల రామానాయుడు పలుగు పారపట్టి మట్టిని తవ్వారు। ఆ తర్వాత మట్టి తట్ట మోశారు। దాదాపు 2 గంటల పాటు ఆయన అవిశ్రాంతంగా పనిచేసి అందరిలోనూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పట్ల స్ఫూర్తిని నింపారు। సాగునీటి కాలువలపై ఉన్న చెత్త చెదారాల తొలగింపు పనులను చేపట్టామని ఆయన తెలిపారు। అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలని నిమ్మల కోరారు। బాబు నలుగురిలో ఆగిందైతే చూస్తున్నాం తీగుతాను కదా తల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చాలనేటువంటి దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా 3వ శనివారం పారిశుద్ధ్య కార్మికులు అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు కూడా ఆ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొమని ఏదైతే పిలిపించారో దానిలో భాగంగా ప్రతి 3వ శనివారం కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నాం। అందులో భాగంగా ఈరోజు ఏదైతే మన పాలకొల్లు పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే త్రాగునీరు సాగునీరు అందించేటువంటి కాలువ మీద ఏ విధంగా అయితే వ్యర్థ పదార్థాలు ఏదైతే ఇష్టానురీతిన ఇక్కడ తిష్ట వేశాయో వాటన్నిటినీ కూడా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పారపట్టి గుణపం పట్టి మరి ట్రాక్టర్ల మీద ఆ యొక్క ఎగుమతులు చేసి మరి ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా చేసేటువంటి ప్రక్రియలో భాగస్వాములయ్యాం। ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటేనే తన పనులు తాను సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు।